हाँ वही तो थोड़ा स्लो में जाओ तुम भी। भाई, स्लो की बात नहीं है भाई। मैं सामने और बाईपास आते हैं, उधर भी ऐसा है। क्या छूते लोग है भाई। हाँ। गोवा के आगे बाइक के ले जाता है, थोड़ा स्लो जाओ। డెస్టినేషన్ పెట్టుకుంది అయితే హొన్నవర్ కర్ణాటక. సో వీకెండ్ ప్లాన్ అనమాట. ఇట్ ఈస్ ఫర్ సంథింగ్ అరౌండ్ 3 days. కొన్ని ట్రెక్కింగ్స్ ఉన్నాయి అక్కడ అండ్ కొన్ని హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో వి థాట్ లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై. అండ్ బైక్లో ఫ్యూల్ లేదు. అండ్ డెస్టినేషన్ ఇక్కడ నుండి సంథింగ్ అరౌండ్ 682 kilometers అండ్ 14 hours చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసి 6:45. ఒక 90 అబోవ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలనేది ప్లాన్. ఎందుకంటే మనం ఎంత ఎర్లీ వెళ్ళుకున్నామంటే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇవాళ రెస్ట్ తీసుకుంటే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట రేపు మంచిగా. చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. సో ఫస్ట్ అయితే హున్నావర్ ఉంది. అక్కడ ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. సో పీపుల్ కాల్ ఇట్ మినీ కేరళ. అక్కడికి వెళ్ళి చూసి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి, అండ్ అక్కడ నుండి ముద్రేశ్వర్ సంథింగ్ అరౌండ్ ఒక 30 kilometers ఏమో ఉంది కదా అక్కడ నుండి అంతే. సో ముద్రేశ్వర్ వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇంకొక 2-3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలనేది ఇప్పుడు ప్లాన్ అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఏదైనా చేసేది ఉంది అంటే దట్ ఈస్ ఫిల్లింగ్ అప్ మై బైక్. బండి షేక్ అయిపోతుంది. లగేజ్ ఎక్కువైపోయినట్టుంది బ్యాక్. బండి జరికిస్తుంది అప్పుడప్పుడు. ఎట్లా అంటే స్పీడ్ ఒక 100 పోయినప్పుడు ఫిఫ్త్ గేర్ వేయగానే మళ్ళీ అది ఫిఫ్త్ గేర్ మళ్ళీ అడుగుతుంది. అది ఎందుకట్లా జరిగిస్తుందో మరి ఏందో అర్థం అవుతలేదు. ఇంకొక 100-200 kilometers తర్వాతనే ఇక బ్రేక్ఫాస్ట్ కాగాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ అయితే ఇప్పుడు ఏం ప్లాన్స్ లేవు ఇక ఆగుదామని. ఆకలి అవుతుంది బట్ స్టిల్ కొంచెం దూరం పోదాం. మళ్ళీ ఆపుకుంటూ పోతే ఇక వెళ్ళలేము మనం డెస్టినేషన్కి. సో అట్లానే ఇక ఒక 100 kilometers అట్లా పోయినాక జర చూద్దాం. సో అదన్నమాట. ఏం లేదు, జస్ట్ బోరింగ్ హైవే. జర చలి ఉండే అక్కడ చలి ఉండే. బట్ ఇప్పుడైతే కొంచెం ఎండ తాకుతుంది కాబట్టి ఇట్స్ గోయింగ్ గుడ్. బాగానే ఉంది. గోపాన్పల్లి గోపాన్పల్లి ఏడెందుకు ఉంది? హైదరాబాద్లో ఉండాల్సి లింగంపల్లి, గోపాన్పల్లి. ఈడుడు ఫుల్
ఫుల్ ట్యాంక్ కొట్టించండి ఇంచు ఆల్రెడీ ఒకటి అయిపోయింది. 62 కిలోమీటర్స్ వచ్చినాం బంక్ నుండి. సో నా ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 కవర్, 100 కూడా ఒక 80 కవర్ చేసి ఉంటాం ఐ గెస్. 80 కిలోమీటర్స్ ఇంకెంత ఉందో చూసాం. ఓకే, ఇంకా 613 కిలోమీటర్స్ ఉంది. 12 అవర్స్ చూపిస్తుంది. 8:49 PM అంట రీచింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే మనకు స్టాప్ ఉంది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసమే. ఇంకో ప్లాన్స్ ఏం లేదు. మేబీ ఎక్కడన్నా మంచి లొకేషన్ ఇట్లా ఉంటే మేబీ వి మైట్ స్టాప్ అండ్ టేక్ సమ్ ఫొటోస్. ఒక ఫొటోస్ కూడా అనేది తప్ప ఇంకా ఎక్కడా ఉండదు. మోస్ట్లీ మనం ఇప్పటివరకు అయితే ఒక 90 to 100లో క్రూజ్ చేసుకుంటూ వచ్చినాం వీటి వరకు. ఏమో పోతుంటే పోతున్నాం కానీ అసలు లైక్ ఏమంటారు లొకేషన్ వచ్చినట్టయితే అనిపిస్తలేదు అసలే. విండ్ మాత్రం ఇలా క్రేజీ ఉంది అసలు. ఎట్లా అంటే ఏం లేదు ఆనకి పెడితే నాకు బొక్కలు కూడా చిరచిర అయిపోతాయి. టూ మచ్ షేర్ ఉంది. టూ మచ్ అంటే టూ మచ్ అసలు విండ్. నా ఇయర్ పీసెస్లో నా చెవులు దగ్గర వెళ్ళిపోతున్నాయి మొత్తం ఏమనుకుంటా. సో టైం వచ్చేసి 8:30 అయ్యింది. మనం గంటలో 80 కిలోమీటర్స్ కవర్ చేసినాం. ఆల్మోస్ట్ గంటన్నర అయిపోతుంది మనం బయటకు వచ్చి. స్టిల్ 80 కిలోమీటర్స్ కవర్ చేసినాం. విచ్ ఈజ్ రియలీ ప్రెటీ బ్యాడ్. నేను ఇంకా యాక్చువల్లీ నేను అనుకున్న టైంకి బయటకు వెళ్తుంటే ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్ ఇట్లా దాటి ఉంటుంటా ఇప్పటికల్లా. 300 కిలోమీటర్స్ అంటే ఈవినింగ్ 4, 5, 6 ఆ టైంకి రీచ్ అవుతుండే. ఇప్పుడు మేము ఎంత 110, 100 ఉన్నా కూడా బండి వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి 110 కష్టం. మ్యాక్సిమం 100 వెళ్తుంది. జర స్మూత్గా పోతుంది 100, కానీ ఇప్పుడు కూడా కొంచెం ల్యాగ్ అవుతుంది. సైడ్ చూపిస్తే 609 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇక్కడ నుంచి 566 కిలోమీటర్స్ ఉంది ఈ రూట్లోనైతే. సో ఆల్మోస్ట్ మనకి ఒక 40 కిలోమీటర్స్ సేఫ్ అవుతుంది. కాకపోతే అట్లా మంచిగా ఉండే రూట్. అది ట్రాఫిక్ లేదు, ఏం లేదు, ఈవెన్ ఇటు కూడా ఏం లేదు. బట్ ఈ రూట్ అట్లా ఉంటుందా, అక్కడి వరకు అలానే ఉంటుందా అనేసి మనకు తెలియదు. ఇక అది దేవుని దయ. శివయాన్ని నమ్ముకొని పోతున్నా అంతే, ఇక ఏం లేదు. సైడ్ కొంచెం ఆల్మోస్ట్ ఎడర్లా ఉన్నట్టున్నది ఇది. ఇది అసలు ఇటు పోతుంది ఏంది, కర్రస్ అవుతున్నాయి. అయ్యా నైసా.
అరే రే 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 ఇట్స్ గుడా వా మంచి వింటర్లో వస్తే మొత్తం ఎట్లుంటుండే అంటే అంత పూసి ఇట్లా పువ్వులు వస్తాయి రైనీ సీజన్లో వస్తాయి. వావ్ ఇట్ వాస్ గుడ్. ఓకే ఈ రోడ్డు కొంచెం నాట్ బ్యాడ్. బాగానే ఉంది ఈ రోడ్డు కూడా బాగానే ఉంది గైస్. లైక్ నేను ఏమో అనుకున్నా మంచిగా ఉన్నది అనుకున్నా కానీ 2 లేన్ హైవే జర నీట్గానే ఉంది కొత్తగా. నేనంత మంచిగా ఉండదేమో అనుకున్నా బట్ నాట్ బ్యాడ్. ఒరే బాబ్రే కొంచెం బాగుంది. లెట్స్ ఎంజాయ్ దిస్ వ్యూ ఫర్ సమ్ టైమ్. ఇట్స్ గుడ్. బాగుంది బాయ్స్, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. అరే అమ్మా తెలుగులిస్తుంది బండి. చలో బాయ్స్. ఓకే లెఫ్ట్ వెళ్తే 1 అవర్ స్లో అంట, సో రైట్ వెళ్దాం మనం. హైవే చూసుకుంటే నేను 1 గంట ఎక్స్ట్రా అయినా ఏం లేదు కానీ ఐ నీడ్ హైవే ఓన్లీ. సుకూన్గా క్రూజ్ చేసుకుంటూ పోవచ్చు మంచిగా 80-90. అమ్మాయి ఊళ్ళల్లో బ్రేకులు కొట్ట వాడు రాను వీడు రాను పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. మా 28 కిలోమీటర్స్ ఈ రూట్లో. ఇప్పటివరకు బ్రేక్ఫాస్ట్ చేయలే. టైం సంథింగ్ అరౌండ్ 10-10:30 అట్లా అవుతుంది. పెట్రోల్ 110 ఉంది ఇక్కడ. ఓకే ఓకే हाँ हाँ फ़ोन पे. వైజర్ క్లీన్ చేసుకోవాలి ఆగినప్పుడు. డన్. ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఒరే అమ్మ అమ్మో
వాము నెక్స్ట్ టైము హైవేనే ఫాలో కావాలి అమ్మ. జర డే టైం కదా, ఏదున్నా జర చూసుకుందాం లే అనుకున్నా కానీ ఓ మరీ డేంజరస్ ఉన్నది, టైం వేస్ట్. బాయ్స్, టిప్ ఆఫ్ ది డే 2. ఇప్పుడు మీకు తెలియకపోతే ఏదైనా రూటు హైవే చూస్ చేసుకోండి. షార్ట్ కట్ కదా, 10 నిమిషాలు, గంట, 2 గంటలు అని ఊళ్ళ నుంచి వచ్చారు ఈ కథ అవుతుంది. అమ్మా ఏం చక్కగా లేదు అమ్మా. ఏడలుడు గుంతలు, ఒకడు అటు నుంచి వస్తాడు, ఒకడు ఇటు నుంచి వస్తాడు, అంత ఆగం. ఇంకా గంట సేపట్లో నేను హైదరాబాద్ నుంచి కర్ణాటక బోర్డర్ దాటిపోయినా. నేను 100 మెయింటైన్ చేసుకుంటా. ఈ అమ్మ ఈడ అసలు అయితలే. ఇప్పుడు జర్ర ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు ఈ రోడ్డు కూడా బాగాలే, బట్ స్టిల్ అట్లా మెయింటైన్ చేస్తున్నాయి కదా పోవాలి కాబట్టి. ఫుల్ ట్యాంక్ చేసేసినాం. ఫుల్ ట్యాంక్ చేసేసి ఇప్పటికి మనం ఆల్మోస్ట్ 230 కిలోమీటర్స్ వచ్చిండే. ట్రిప్ A0 చేసేసినాం. సో చూద్దాం ఎంత ఇస్తుందో మైలేజ్ బండి నుండి. వీళ్ళు ట్రాక్టర్లో మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ వేస్తారు. బాయ్స్, వీఆర్ బ్యాక్ ఆన్ NH50. బాబా 10 అరౌండ్ 10కేమో కింది దిగుండే. గంటన్నర సేపు తణుకులాడి అలా ఆ రోడ్లల్లా బతకలేక, సావలేక, దిగలేక, ఆగలేక అటో ఇటో బతికి పట్టగట్టి మళ్ళీ పైకి వచ్చేసినాం అంటున్నాం. NH50 వచ్చినాం. మళ్ళీ NH41కి 47 కిలోమీటర్స్ ఉన్నాయి. ముందు చూడురు ఎట్లుందో అంటున్నా. చలో, వీఆర్ బ్యాక్ ఆన్ ది హైవే బాయ్స్. అక్కడక్కడ కొంచెం పిచ్చి లేపే ఇది ఊర్లో తప్ప. అమ్మ ఆల్ ఈస్ గుడ్. ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది. చలో, విల్ సీ యూ. अपडेट गाइस. हाँ वही तो थोड़ा स्लो में जाओ तुम भी भाई. स्लो की बात नहीं है भाई. मैं सामने और बाईपास आते उधर भी ऐसा है. क्या छूते लोग है भाई. भाई स्लो का बात नहीं है. वो लोग ऐसा सीधा करा. मैं स्लो मैं बता रहा हूँ ना. मैं 400 किलोमीटर से मैं वही स्पीड पे आ रहा हूँ. मैं देख के तो आ रहा हूँ. सुनो जी, मैं गांव से आ रहा हूँ. इतने जो गांव है देखो, वो गांव से भी आ रहा हूँ मैं. लेकिन जो लोग जाते हैं ना, वो थोड़ा देख के जाते, नहीं तो स्लो जाते. इन्हें क्या करा, सीधा ऐसा करा. मैं क्या कर सकते. कुछ भी हमारे सब वीडियोस है इधर ज्यादा कौन भी होता क्या कमेंट्स नहीं जैसे सिग्नल देना ना देना बोल के. वही तो हुआ ना. सिग्नल आते हो तो थोड़ा तुम भी समझ जाना. कुछ भी नहीं हलो उसको फायदे అనుకుంటారు. वो अभी तक कौन के अंदर सिग्नल नहीं दे तो आड़ा गया क्या गाड़ी स्पीड थी ब्रेक मारेंगे पलटी पड़ी गाड़ी. नहीं पलटी नहीं पड़ा, टक्कर मारा. हाँ वो लड़की भी थी, औरत भी थी पीछे. वो ऐसे भाग के गया वो. वही तो. और तुम्हारे कुछ भी नहीं उसको हुआ भी बड़ा प्रॉब्लम मतलब फिर उसकी हेलमेट नहीं क्या नहीं बिना हेलमेट जगह. हाँ वो मर्यादा था. वो लड़की भी था पीछे. क्या चूतिया लोग है भाई यहाँ तो.
థ్యాంక్ యూ బాస్. मार के जाओ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఈ అమ్మ లంచా కొడుకు. కింద పడ్డాం. ఆ లంచా కొడుకు వాడు ఇట్లా పోతున్నాడు. వెనక ఒక అమ్మాయి కూడా ఉన్నది, ఆంటీ. ఆమె కూర్చున్నది, ఇట్లా కూర్చున్నది. డైరెక్ట్ ఇట్లా ఇట్లా తిప్పేసినాడు. సిగ్నల్ లేదు, లౌడా లేదు, ఏం లేదు. నా వచ్చిండ ముందుకు వచ్చిండు. నీ అమ్మ దరిద్రమేందో మళ్ళా వాడి వల్లే నేను పడ్డా. మా జీవితం చెట్. ఇది పోయింది, డ్యామేజ్, అది డ్యామేజ్, అన్ని డ్యామేజ్ అయినాయి. అమ్మ ఇంకప్పటికీ నేను అటు ఇటు నొక్కిన, బ్రేక్ నొక్కితే జర స్లో అయింది. బా, నా కాళ్ళకైతే గట్టిని తాకింది. ఐ కెన్ ఫీల్ దాట్. డ్రోన్ ఉంటే అసలు క్రేజీ వస్తున్నాయి షార్ట్ అయితే. చాలా పెద్దగా ఉంది కదా. ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి లంచుడు ఆడు భయపెట్టిండు నన్ను. ఆడు ఇట్లొచ్చి అట్లా పోయిండు ట్రాక్టరోడు. పిచ్చి బుక్లని చూడుకున్నారు వీళ్ళంతా. అమ్మ ఒక్కరికి కూడా కామన్ సెన్స్ లేదు. హైవేల మీద బుడ బండ్లు వేసుకొని కార్లు వేసుకొని వచ్చేటోళ్ళ పరిస్థితి ఏందో ఏమో. కొడుకులు గుద్దేటట్టే వస్తారు. అంత కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకు. ఫ్యూల్ 4 points ఉంది. 4:15 అవుతుంది టైము. లాస్ట్ బంక్ నుండి 148 kilometers వచ్చేసినాం అంతే.
వాడు అసలు అవుతలేడాడు. అమ్మా ఎంత వేస్ట్ ముండా కొడుకున్నారు అసలు ఇటు సైడ్ వచ్చి. కానీ కూడా కామన్ సెన్స్ లేడు. ఏంద్రా అయ్యా. Quick update, we still have not reached the destination. ఇంకా మనకు 36 minutes ఉంది, 22 kilometers. బాబా బాబు ఒక్కొక్కడు హై బీమ్లతో అసలు క్రేజీగా వస్తారు మీదికి కాదు ఆడుడు. ఇట్లా తయారవుతున్నారు రాయలు. Finally boys, we made it. ఓ ఏమో అవుతున్నాడా. నేనే బెస్ట్ అంటా. నేనైతే పైసలు మిగులితే అమ్మ పోయినానికి ప్యాంట్ చింపుకొని కింద పడి లేచి ఫైనలీ ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఒక 4 kilometers. హుబ్బాలి అంట, హుబ్బాలి. లుక్స్ కూడా పెద్దదే సిటీ. ఓయా పెద్దదే సిటీ. ఏడు దుమ్ము లేపుతాడు రాడు. లెఫ్ట్ ఉందా రైట్ ఉందా? ఓకే, పార్కింగ్. ఏ మొత్తం పోలీసులు ఉన్నారు ఇక్కడ. వచ్చిండు సెక్యూరిటీ.